హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. లాస్ట్ వీడియోలో మనము ఈ ఫ్లవర్స్ చూపించా కదా, ఈరోజు ఈ ఫ్లవర్ చూడండి. ఇది ఫస్ట్ దీని లోపల మనము స్ప్రింగ్ లోపల ఫిల్ చేద్దాం. ఒక 2 లైన్స్ ఇది నేను చెప్తున్నాను కదా, ఇది లోపల వేసుకోవడానికి అనమాట. ఓకే, మనం కొంచెం లావుగా రఫ్గా ఉంటుంది ఇది స్ప్రింగ్. ఇది లోపల మనకు ఏదన్నా కానీ లోపల పెట్టి వేసుకోవడానికి పనికొస్తుంది అంతే. ఇది వేరే దానికి స్టిచ్చింగ్కి అయితే పనికిరాదు. ఒక లోపల లోడింగ్ చేసుకోవడానికి ఇలాగా చూడండి, ఇలాగా పనికొస్తుంది అంతే. స్ప్రింగ్ను ఫస్ట్ లోపల ఇలాగా మనం పెటల్ ఎంత ఉంటే అంతనే ఫిల్ చేసుకోండి. ఓకేనా, ఫిల్ చేసుకొని ముడి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ చివరి నుంచి మనం స్ప్రింగ్ మనము తీసుకోవడం చక్కగా తీసుకోవాలి. లాంగ్ అండ్ షార్ట్ ఏం కాదు ఇది. స్ప్రింగ్ డైరెక్ట్గా ఇట్లా లైన్ టు లైన్ వేసుకునేదే. ఇది మనకు ఎంత పెద్దగా ఉంటే పెటలు అంత వేసుకోవడమే. చూడండి ఇలాగా. మళ్ళీ దీని పక్క నుంచి వేసుకోవాలి. ఇది జర్దోజీలో ఈ ఫ్లవర్స్ చాలా చాలా వేస్తారు అన్నమాట. జర్దోజీలో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ఫ్లవర్స్. మనం పైన కింద తీసుకొని జర్దోజీ ఫిల్ చేయడమే, వేరే వర్క్ అంటే ఏముండదు. ఏమంటే లోపల ఒకటి మనము జర్దోజీ లావుది మనము లాంగ్ స్ప్రింగ్ తీసుకుంటాం అన్నమాట. ఇట్లా లోడింగ్ ఇట్లా ఫిల్ చేసుకోవడమే, మనం కనిపించకుండా అదే ఫుల్గా ఆ ఫ్లవర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్ చేసుకోవడం అంతే, వేరేది ఏమి ఉండదు. ఈ ఫ్లవర్ని జర్దోజీ వర్క్లో బాగా ఉపయోగిస్తారు అన్నమాట. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలాగా పైన కింద మనము వేసుకుంటూ వచ్చేయడమే. ఏమంటే సపోర్టింగ్ గోల్స్ ఒకటి వస్తుంది అంతే, వేరేది ఏమీ రావు. ఈ ఫ్లవర్ను మనము పెద్దగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం స్ప్రింగ్ను నిలబెట్టి కుట్టాం కదా ఇక్కడ ఈ ఫ్లవర్లో, ఇక్కడ ఇది మిడిల్లో రౌండ్గా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ దాని మిడిల్లో మోతీ దించుకోవచ్చు. మన ఇష్టం, తణుకు పెట్టుకోవచ్చు, ముడికుట్టు వేసుకోవచ్చు. మనం ఫ్లవర్ని ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇది ఎన్ని రెక్కలైనా వేసుకోవచ్చు ఈ ఫ్లవర్ని. అర్థమైందా? అయిపోయింది. ఇక్కడికి ముడి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పక్క ఇంకో పెటల్ వేద్దాం. మీ గోల్డ్లో వేసి చూపిస్తాం. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో వేసినాం కదా, 2 గ్రీన్ 2 గోల్డ్ వేద్దాం. చూడండి, నీట్గా ఇలా వస్తుంది అనమాట, హైట్గా వస్తుంది. లోపల మనము జర్దోజీ పెట్టాం కదా లావుది, కొంచెం హైట్గా వస్తుంది అనమాట.
మళ్ళీ ఇక్కడ చిన్నది కట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడుదో అనమాట. కట్ చేసి పెట్టింటి. ఇన్నాళ్ళు వెతుకుతున్నాను కనిపించలే. ఇంక ఈరోజు కనిపించింది. కొద్దిగా ఉందన్నమాట. తెప్పించాలి. గోల్డ్ కలర్ది పెట్టాను, వస్తుంది. ఇలాగా కొంచెం మనం ఈ ఈ వెడల్పుగా కూడా వేసుకోవచ్చు. చూడు, కొంచెం దగ్గరికి వేసుకుందాం మనము. కొంచెం దగ్గరగా వేసుకుందాం. మళ్ళీ దూరం అయిపోతుంది కదా. ఇట్లా ఫిల్ చేసుకోవడమే. అయిపోయింది. కిందికి వెళ్ళి అట్లా స్టిచ్చింగ్ గొలుసు వేసుకుంటా కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి ఇప్పుడు గోల్డ్ వేద్దాం. గోల్డ్ చూడండి, గోల్డ్ కనిపిస్తుంది కదా మీకు. ఇలాగా లైన్ టు లైను మనము జర్రీని, ఈ చిన్న సైజ్ జర్రీని దించుకు అటు పక్క ఇటు పక్క వేసుకుంటూ వస్తాం అన్నమాట. అంతే, వేరే డిజైన్ ఏం లేదు. ఏమంటే లోపల ఫిల్ చేసుకోవాలి అంతే. హైట్ కనిపించడానికి మనకు ఇది లాంగ్ అండ్ షార్ట్ కాదు. డైరెక్ట్ మనము దించుతున్నాము, మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాం. అంతే, పైకి కిందికి లైన్ టు లైన్ 1 by 1 వేసుకుంటూ వస్తున్నాం. అంతే. ఏమంటే మనం ఏ ఫ్లవర్ అయితే వేస్తున్నామో ఆ ఫ్లవర్ ఎలాగుంటే అట్లానే వేసుకోండి. అంటే ఆ డిజైన్ని తప్పించి పక్కకి వెళ్ళకండి అని. డిజైన్ చేంజ్ చేసుకోవద్దండి. మనం ఏదైతే డిజైన్ వేసుకున్నామో అది చూసుకుంటూ వేసుకోండి ఫ్లవర్ని. ఏ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు మనం, కానీ మనం ఫ్లవర్ని చేంజ్ చేసుకోకుండా, డిజైన్ని చేంజ్ చేయకుండా లైన్గా ఇలా వేసుకుంటూ వస్తాం అన్నమాట. దీంట్లోనే మనము గోల్డ్ స్ప్రింగ్, కోరా స్ప్రింగ్ అని చెప్పినా కదా, ఆ కోరా స్ప్రింగ్ అనేది వేసుకోవచ్చు మిడిల్లో. కొంచెం అది లావుగా ఉంటుందన్నమాట. అది ఒకటి, ఇదొకటి వేసుకోవచ్చు. అట్లా కూడా వేసుకోవచ్చు మనం ఈ వర్క్. ఆ కూర ఇది ఉంటుందా స్ప్రింగు, అది అది తెప్పించుకొని వేసి చూడండి. నేను పెట్టాను, వస్తుంది. అది కూడా వస్తుంది. ఇంట్లో లేదు, అది అయిపోయింది. అది కొద్దిగా ఇవ్వరు, ఒకేసారి కేజీ అర్ధ కేజీ తీసుకోవాలి. అందుకు ఇప్పుడేం స్టిచ్చింగ్ లేదు కదా బ్లౌజులో, అందుకు వేస్ట్ అయిపోతుందేమో. మళ్ళీ డబ్బులు వేలల్లో పెట్టి తీసుకుంటాం కదా. చూడండి, ఇలాగా వేసుకుంటూ వచ్చేస్తాం. అయిపోయింది. దీని చుట్టూ మనము కట్ బీడ్స్ వేసుకోవచ్చు, లేదా గోల్డ్ పూస వేసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా కానీ మన ఇష్టం. మోతీ వేసుకోవచ్చు చుట్టూరుగా, పెటల్స్కు, ఈ రెక్కలకు చుట్టూరుగా అవుట్లైన్ అనేది వేద్దాం తర్వాత, అయిపోయిన తర్వాత. ఇది ఈజీగానే ఉంటుంది వర్క్. అంటే లైన్గా వేసుకుంటూ వెళ్ళడమే కదా, కొంచెం ఈజీ.
2 లైన్స్ చాలే, మళ్ళీ ఎక్కువైతే కష్టం. మనం ఇక్కడ నుంచి గ్రీన్ది వేద్దాం. అటుపక్క గ్రీన్ వేసేసాం కదా, అందుకు ఇక్కడ కూడా గ్రీన్ వేద్దాం. ఈ ఫ్లవర్కి ఏం పెద్ద పని ఉండదు మనకి, తొందరగా వేసుకుంటూ వెళ్ళచ్చు. ఏమంటే ఆ ఫ్లవర్ షేప్ ఒకటి చూసుకుంటూ వేసుకుంటూ వద్దాం. దీంట్లో ఇవి కూడా వేద్దామా, గోల్డ్ వేద్దాం మిడిల్లో, బాగుంటుందేమో చూద్దాం. పైన కింద సపోర్టింగ్ హోల్స్ తీసుకుంటూ వేసుకోండి, అంతే, ఏం లేదు. వేరే డిజైన్ అంటూ ఏం లేదు, ఇది స్ట్రైట్గా వేసుకోవడమే. అయిపోయింది లాస్ట్. ఒక 2 గోల్డ్ వేసినాం కదా మధ్యలో, బాగానే ఉంది. అట్లా కలర్స్ తీసుకోవడం బాగుంటుంది ఇట్లా. లాస్ట్లో ఒకటి వేద్దాము. ఇప్పుడు ఇటు పక్క వేద్దాము. నీట్గా ఎడ్జ్లో నుంచి తీసుకుందాం. ఇది టూ లైన్స్గా కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా మిడిల్లో చెప్తా. ఫ్లవరు మనకి నీట్గా చక్కగా వేసుకోండి.
చక్కగా కూడా వేసుకోవచ్చు మనం. అంటే స్ట్రైట్‌గా ఇట్లా ఇట్లా చక్కగా కూడా వేసుకోవచ్చు. నేనేమంటే అది ప్లెటెలు ఎలా ఉంటే అలా వేస్తున్నా. డిజైన్ బట్టి వేసుకుందాం అంతే. వేరేదేం లేదు. ఒకదాని మీద ఒకటి రానివ్వకుండా స్ట్రైట్‌గా 1 బై 1 వేసుకోండి. అంతే. ఒక 3 చేస్తే అయిపోతుంది. చూడండి అయిపోయింది. ఇక్కడి నుంచి మనము ఇంకొకటి వేద్దామా? ఎడ్జ్‌లో చిన్నది వేద్దాం. అండ్ అయిపోతుంది. అయిపోయింది అప్పటికే. కానీ ఇంకొకటి వేద్దాం. అయిపోయింది. దీని చుట్టూ మనం ఇప్పుడు కొలువు వేసుకుంటేనే మీకు అందంగా కనిపిస్తుంది. పూస కూడా వేసుకుందాము. మామూలుగా అయితే కట్ బీట్ వేసుకుంటేనే మనకు అది ఫ్లవర్ అనేది హైలైట్‌గా కనిపిస్తుందనమాట. ఈ గోల్డ్ పూస కంటే మనము ఈ కట్ బీట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి వేసుకుంటేనే నైస్‌గా బాగా నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వేద్దాం. చూడండి. ఆ బిట్టుకే అందం అన్నమాట కట్ బీట్స్ వేస్తే. ఎక్కువ జర్దోజీ వర్క్స్‌లో ఎక్కువ మనకి మోతీసు, ఈ మల్టీ కలరు తేనె పూసలు, అలాగనే ఎక్కువ యూజ్ చేసేది కట్ బీట్సు, ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ గోల్డ్ పూస అనేది కొంచెం తక్కువ. వాడతారు అది గూడా. కానీ కొద్దిగా తక్కువనమాట అది. ఎక్కువ కట్ బీట్సే. ఎందుకంటే షైనింగ్ ఉంటాయి గదా ఇవి. గ్లాస్ గాబట్టి మనకు వర్కు షైనింగ్ అనేది వస్తుందనమాట. అందుకే ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి దానికి మనము పూస వేస్తే బిట్ అనేది బాగుండదు. అంటే మనకు బయటికి కనిపించదు వర్క్ ఇది. బాగా హైలైట్‌గా. పూస వేస్తే డిమ్‌గా ఉంటుంది. కాబట్టి ఈ కట్ పీస్ వేస్తే షైనింగ్ ఉంటుంది. మనం బయటికి లైటింగ్‌కి వేసుకొని వెళ్ళినా కూడా లైటింగ్‌తో ఉంటుంది కాబట్టి షైనింగ్ వస్తుంది. అందుకే జర్దోజీ వర్క్‌లో ఎక్కువ ఈ కట్ బీట్సే యూజ్ చేస్తారనమాట. కొంచెం వర్క్ నిదానంగా వేసుకున్నా కూడా మనము ఈ కట్ బీడ్సే వేసుకుందాం. ఓకేనా? చివరి వరకు చూడండి చూస్తే మీకు ఏది ఎలా వాడాలనేది చెప్తా ఉంటాను కాబట్టి మీకు దాంట్లో టిప్స్ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. ఏది వేస్తే వర్క్ బాగుంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? చూడండి. గ్రీన్‌కి, గోల్డ్‌కి బాగుంది కాంబినేషన్. నార్మల్ వర్క్స్ కంటే మనం బాగా బ్రిందల్‌గా బాగా మంచిగా వేసుకోవాలి. మనం బ్లౌజ్ కొంచెం అంటే మన లుక్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ జర్దోజీ వర్క్స్‌కి ఇవ్వండి. ఎందుకంటే
భలే ఉంటుంది వర్క్. ఇది వేసుకొని చూడండి. కలంకారీ బ్లౌజ్ మా కలంకారీ బ్లౌజులకి వేసుకొని చూడండి. ఫస్ట్ మీరు కలంకారీ వర్క్స్ పైన చేయండి. ఎందుకంటే మనం ప్రింటింగ్ అది ఎత్తుకోవడానికి కొంచెం కష్టం కదా. అట్లా మనం కలంకారీ బ్లౌజెస్ ఏదన్నా పాత ఉంటాయి కదా, మీ బ్లౌజులు ఉంటాయి కదా పాతవి, దానిల మీద వర్క్ వేసుకొని చూడండి. ఎలా వేస్తారంటే బ్లౌజెస్కి చిన్న చిన్న ఫ్రేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఎలా వేస్తా అంటే బ్లౌజ్ అంతా సైడ్ ఉంటుంది కదా మనకు కుట్టు అనేది, సైడ్ కుట్టు అంతా తీసేసి హ్యాండ్స్ ఫ్రేమ్కు పెట్టుకోవచ్చు. క్లాత్ జాయిన్ చేసి పెట్టేస్తాం అన్నమాట. నేను అలా కుట్టేదాన్ని బ్లౌజులకి. జాయిన్ చేసి ఫ్రేమ్కు పెట్టుకునేదాన్ని, పెట్టుకొని వేసి ఇచ్చేదాన్ని. నెక్కు హ్యాండ్స్కు మనకి ఫుల్ వర్క్ కూడా వస్తుంది. మనం సైడ్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ మనం సైడ్ అంటే కొంతమంది క్రాస్ బెల్ట్ ఎక్కువ వేరే విధంగా కుట్టేది అయితే కష్టము. డైరెక్ట్గా వేస్తారు చూడండి, సైడ్ కుట్టు చక్కగా ఉంటుంది. పైనుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు మనకు బ్లౌజెస్ ఒకటే. నేనైతే అలాగే కుట్టిస్తాను. సైడ్ కుట్టు వచ్చేసి మనకు డైరెక్ట్గా చక్కగా ఉంటుంది. క్రాస్ అనేది తీయనమాట, చక్కగా కుట్టిస్తాను. రేపొద్దున ఏదైనా వర్క్ వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా నార్మల్ స్టిచ్చింగ్ వేసే కన్నా ఇట్లా చక్కగా స్ట్రైట్గా వేసుకుంటే మనకి దాంట్లో బాగుంటుంది. అని మళ్ళీ వర్క్ వేయించుకోవాలనుకున్నారనుకోండి, సైడ్ కుట్లు తీయడము, మనము ఇట్లా ఫ్రేమ్కు తగిలించుకోవడము, దీనికి ఇలాగా తగిలించుకోవడం, వేసి ఇవ్వడం, అట్లా బ్లౌజ్ అంతా మనకి పడుతుంది. ఈ క్లాత్ జాయిన్ చేసుకుంటే మనకి చూడండి. ఇక్కడ నేను జర్దోజీ చిన్న చిన్నవి నిలబెట్టేస్తున్నా. బాగుంటుంది అట్లా. మీరు కూడా లిడిల్తోనే కుట్టండి. గుండీలు కుట్టే లిడిల్తో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదైతే తొందర అయిపోతుంది మనకు. ఇలా లాగడం కూర్చోబెట్టడం కాబట్టి దీన్ని తొందరగా అయిపోతుంది. నాకైతే ఇదే తొందరగా అవుతుంది కుట్టడం. చుట్టూరుగా ఇది వేసుకుంటూ దించుకుంటూ వస్తాం. జర్దోజీలో చాలా రకాలు ఉన్నాయమ్మా. మీరు నిదానంగా నేర్చుకోండి. 1 బై 1 చూపిస్తూనే ఉంటా మీకు. నిన్న చూపించినది అది మీకు ఈ పెటల్స్లో చూపించినది కూడా ఏది ఒక లైను డబల్ జర్దోజీతో కూడా వేస్తారు. అది ఏది ఈ ఫ్లవర్కి వేసినది మనం ఇక్కడ వేసాం చూడండి. ఇక్కడ వేసినాం కదా, ఇది సింగిల్ జర్దోజీతో వేసాం మనం. అది మనం డబల్ లైన్ కూడా వేస్తారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. అది అర్థమైందా మీకు? అన్నీ స్టిచ్చింగ్ నేను చూపించేటివి అర్థమవుతున్నాయా మీకు? అంటే నువ్వు తెలిసిన వాళ్ళకి కాదు, నేర్చుకునే వాళ్ళకి అడుగుతున్నా నేను. ఇప్పుడు నేర్చుకుంటుంటారు కదా తెలియని వాళ్ళకి అడుగుతున్నాను అనమాట. అర్థమవుతున్నాయా మీకు స్టిచ్చింగ్ నేను చెప్పినది? ఒక్కరన్నా నేర్చుకుంటున్నాము, మీరు చూస్తున్నాము అని కామెంట్ చేయండి బా. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు, ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న డౌట్ వస్తుంది నాకు. అట్లా లైక్ చేస్తున్నారులే, కానీ
అడుగుతున్నాను మళ్ళీ మీకు. మనము చిన్న ముత్యం పెడదాం దీంట్లో. లావుగా ఉన్నాయి ఇవి కదా. సరే లావదే పెట్టి చూద్దాం, బాగుంటుంది. ఓకే, బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనము దీని చుట్టూ ఇట్లా పెటల్స్ మాదిరిగా ఉన్నాయి చూడండి ఇవి. మనం జర్దోజీతో కుట్టినవి. చుట్టూ ఇట్లా ఉంటాయి అన్నమాట నిండుగా. ఇప్పుడు మనం దీనికి సైడు ఫ్లవర్కి లీవ్స్ అనేది కుడదాం. అంటే చుట్టూ ఇది వేస్తాం కదా, అలా వేసి ఇలా వేసి చూడండి, ఇలా తీసుకొని వేసి మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఇలాగా దీంట్లో పూసదించేద్దాం. అంతా జర్దోజీ బిట్టే చూడండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం తీసుకొని మళ్ళీ ఇలా నిలబెట్టి మళ్ళీ జర్దోజీ తీసుకొని పూస జర్దోజీ తీసుకొని డైరెక్ట్గా దించేద్దాం. ఇక్కడ
ఇలాగా దించి మళ్ళీ జర్దోజి తీసుకొని పూస జర్దోజి ఒకసారి ఫస్ట్ పూస ఎక్కించుకొని తర్వాత జర్దోజి ఎక్కించుకోండి. మళ్ళీ దీని మిడిల్లో ఇలాగా వేరే ఎక్కించి ఇలా వేసేసి ఇలా వేయాలి. మళ్ళీ ముడి వేసేసుకోవడం. ఇది కొంచెం పెద్దగా వచ్చింది కదా, పెద్దగా వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ పెద్దగా తీసుకోండి, ఇట్లా తీసుకొని లాగేయండి, ఇలా అంతే. దగ్గరికి లాగేసి మళ్ళీ ఇట్లా తీసుకొని పూస స్ప్రింగ్ తీసుకొని ఇలా పూస స్ప్రింగ్ తీసుకొని దీని మిడిల్లో జర్దోజి వదిలేసి అంతే. చూడండి, బాగుందా ఫ్లవర్, నీట్గా వచ్చిందా. ఇలాగా జర్దోజి ఫ్లవర్స్ చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫ్లవర్ చూపిస్తాం మీకు. అది మోతీ గోల్డ్ పూసతో కుడతారు, ఓన్లీ జర్దోజీతో కూడా కుడతారు అది. ఓకేనా, ఇలానే రౌండ్ రౌండ్ వస్తుంది, అది ఇలా రాదు. ఇది ఇప్పుడు చూడండి, పెద్దగా చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్లవర్. పెటల్స్ ఇలాగా చక్కగా వేసుకోవచ్చు. ఎన్ని పెటల్స్ ఎంత పెద్దగైనా వేసుకోవచ్చు మనం. వేసుకొని దాని మిడిల్లో ఇలాగా చాలా రౌండ్గా ఇట్లా పెట్టేసి చిన్న చిన్న మోతీస్ మళ్ళీ రౌండ్ కుట్టుకొని దాని మిడిల్లో కుందన్ పెట్టి కూడా మిర్రర్ పెట్టి కూడా వేసుకోవచ్చు. దీంట్లో మీరు మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు. దీని మిడిల్లో మిర్రర్ పెట్టి ఈ ఫ్లవర్ వేసుకోండి, బాగుంటుంది. అంటే ఈ సైజే వేసుకోండి, మిర్రర్స్ అయితే పెద్దగా వేసుకోవద్దు, ఈ సైజ్ చాలు. ఈ సైజు వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది, లోపల మిర్రర్ బాగుంటుంది, దాని చుట్టూ జర్దోజి వస్తుంది. ఇలా వేసుకోండి, బాగున్నాయి పెటల్స్. ఇట్లా కలర్స్ వేసుకుంటే బాగుంటుంది, నీట్గా బాగా షైనింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా షైనింగ్ ఉందో. నచ్చిందా? ఓకేమా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఓకేనా, షేర్ చేయండి మా, సబ్స్క్రైబ్ చేసుకోండి మా, కామెంట్స్ పెట్టండి, నచ్చిందనో నచ్చలేదనో బాగా చూపిస్తున్నానో మీకు ఏ విధంగా మీకు ఏది తోచితే అది కామెంట్స్ పెట్టండి. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను దానికి. ఓకేనా, ఓకే. మీరు నేర్చుకున్న వాళ్ళు డౌట్స్ ఉంటే అడగండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, నేను ఏదైనా మీకు ముందే వరకు తెలిసి ఉంటే ఏదైనా నేను మిస్టేక్ చూపిస్తుంటే నా నేను కుట్టే దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్స్ చేయండి. మీరు ఇలా చూపిస్తున్నారు, కొంచెం ఇలా చూపించండి అని మీకు తెలిసిన విధంగా. ఓకేనా, నేను ఏదైనా రాంగ్గా చూపిస్తూ ఉంటే చెప్తా ఉంటే అట్లా కూడా కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఏమనుకోను నేను. ఏమంటే అందరికీ అన్నీ వచ్చు అని ఎప్పుడు అనుకోకూడదు, ఏదో ఒకటి మిస్టేక్ అనేది ఉంటుంది. అన్నీ వచ్చు నాకు అని పెద్దగా ఇది కాకూడదు అనమాట. ఎంత వచ్చినా ఇంకా నేర్చుకునేది ఉంటుంది. మనం ఎన్ని నేర్చుకున్నా జీవితం మనం అంతమయ్యేంత వరకు, మన జీవితం అయిపోయేంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కొత్తదనాన్ని మనము
నేర్చుకుంటూ ఉంటేనే జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది కదా! అందుకే మీరేదైనా ఇప్పుడు నేనిది ఏమన్నా పాత పద్ధతిలో ఏమన్నా చూపిస్తున్నానేమో చెప్పండి. ఇప్పుడు న్యూ మోడల్ ఏదన్నా వచ్చింటే కూడా నాకి చెప్పండి. ఇలా కాదు కుట్టేది, ఇలా కుట్టాలి అనేది గూడా ఏదన్నా కొత్తగా ఎవరన్నా చూపిస్తా ఉంటే గూడా నాకి ఆహ్, చెప్పండి. నేను అది నేర్చుకుంటాను. నేను గూడా నేర్చుకుంటాను. ఓకేనా? నాకు తెలిసిన కాటికి నేను చూపిస్తున్నాను మీకు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా రాంగ్ చూపిస్తున్నా గూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను గూడా చూసి నేర్చుకుంటాను. ఓకేనా? ఓకేనమ్మా. బాయ్.